జై శ్రీకృష్ణ. అనగనగా ఒక గ్రామంలో సుబ్బయ్య అనే ఒక రైతు ఉన్నారు. అతని భార్య వెంకటమ్మ ఇద్దరూ కలిసి పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు. ఇలా చాలా సంవత్సరాలు వాళ్ళిద్దరే పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒకరోజు కూర్చుని మాట్లాడుతూ ఉండగా సుబ్బయ్య అతని భార్యతో ఇలా అంటారు, మనము చాలా ముసలివాళ్ళం అయిపోతున్నాం. ఇప్పుడు మనం పొలం మన పిల్లలిద్దరికీ అప్పచెప్పుదాం. అప్పుడు భార్య ఎవరికి అప్పచెప్దాం అనుకుంటున్నారు అని అడుగుతుంది. అప్పుడు నేను ఒక పరీక్ష పెడతాను, వాళ్ళిద్దరిలో ఎవరు మంచిగా చేస్తే బాధ్యతను వాళ్ళకి అప్పచెప్తానని సుబ్బయ్య అంటారు. అప్పుడు అతని భార్య సరేనండి, మీ ఇష్టం, మీకు మంచేదో చెడేదో తెలుసు, అంతా మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి అంటుంది. ఆ మరుసటి రోజు వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లల్ని పిలుస్తారు. పెద్దవాడైన సుందర్, చిన్నవాడైన ఆనందని పిలుస్తారు. పిలిచిన వెంటనే వాళ్ళిద్దరూ వస్తారు. పెద్దవాడు ఇలా అడుగుతాడు, నాన్నగారండి మమ్మల్ని పిలిచారంట, మీరు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు. చిన్నవాడు కూడా ఇలాగే అడుగుతాడు, నాన్నగారండి మీ ఆరోగ్యం ఎలా ఉంది అని. అప్పుడు తండ్రి ఇలా బదిలిస్తాడు, ప్రస్తుతానికి బాగానే ఉంది, ఇంక ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేం. నేను ఇది వరకులా అవుతే పొలం పనులు అవుతే చేయలేకపోతున్నాను. మీ అమ్మ నేను కలిసి చేసేవాళ్ళం, ఇప్పుడు అది కూడా ముసలిదైపోయింది. నా ఆరోగ్యం కూడా బాగుంటలేదు. నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. మీలో ఒకరికి పొలం బాధ్యత అప్పచెబుదాం అనుకుంటున్నాను. అప్పుడు పెద్దవాడైన సుందర్ ఇలా అంటాడు, నేను పెద్దవాడిని కదా, నాకు ఇస్తారండి బాధ్యత అని అడుగుతాడు. నాన్నగారండి అన్నయ్యకి ఇచ్చేయండి, పెద్దవాడైన అన్నయ్య బాధ్యతను చూసుకుంటాడు అని చిన్నవాడైన ఆనంద్ అంటాడు. అప్పుడు తండ్రి ఇలా అంటాడు, చూడండి పిల్లలు, బాధ్యత నిర్వర్తించడానికి వయసుతో పని లేదు, దానికి ఓర్పు నేర్పు ఉండాలి. మీలో ఎవరికి అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళకి బాధ్యత అనేది అప్పచెపుతాను అని అంటారు తండ్రి. అలా అయితే మీరే నిర్ణయించండి అని అంటాడు చిన్న కొడుకు. అప్పుడు తండ్రి, అలా అయితే ఇద్దరూ కూడా శ్రద్ధగా వినండి. మనకి 2 పొలాలు ఉన్నాయి, గట్టుకి ఇటువైపు, గట్టుకి అవతల వైపు. గట్టుకి తూర్పునున్న పొలం పెద్దవాడైన సుందర్ చూసుకుంటాడు. గట్టుకి అటువైపు ఉన్న పొలం అంటే పడమర పొలం ఆనంద్ చూసుకుంటారు. సాగుకొస్తాకి ఇంకొక నెల రోజులే ఉన్నది. ఇప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే పంట చేతికి బాగా వస్తుంది. ఈ నెల రోజులు మీ ఇద్దరు పొలాల్ని శ్రద్ధగా జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే మొత్తానికి పోతుంది. మీరు ఎలా చేస్తున్నారో, మీరు ఎలా కష్టపడుతున్నారో కూడా నాకు తెలుస్తుంది అంటారు తండ్రి. అప్పుడు పెద్ద కొడుకు, నాన్నగారు మీకు ఎలా తెలుస్తుంది అని అడుగుతారు. మీకెలా తెలుస్తుంది నాన్నగారు, మీరు ఎవరినైనా కాపలాగా పెడతారండి అని అడుగుతాడు చిన్న కొడుకు. అప్పుడు తండ్రి, కాదు, మన ఇంట్లో 4 బాతులు ఉన్నాయి కదా, అవి తెల్ల రంగే ఉంటాయి, కానీ దానిలో 2 మాత్రం మాయా బాతులు ఉన్నాయి. మీతో తీసుకెళ్ళి మీలో పని ఎవరు పద్ధతిగా కష్టపడి చేస్తారో వాళ్ళ బాతు బంగారపు రంగులో మారిపోతుంది అంటాడు తండ్రి. అప్పుడు చిన్న కొడుకు పెద్ద కొడుకు, సరే నాన్నగారండి, మీరు చెప్పినట్టే చేస్తాము అని అంటాడు. అప్పుడు తండ్రి ఇద్దరు కొడుకులకి కూడా చెరొక బాతుని ఇస్తారు. ఆ తర్వాత రోజు సుందర్, ఆనంద్ పొలం బయలుదేరుతారు. సుందర్ పొలం దగ్గరికి బాతుని తీసుకుని వెళ్తాడు. పొలం దగ్గర గట్టు మీద ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర కూర్చుని ఉంటాడు.
అస్తమాటు పని ఏం చేస్తాంలే, విశ్రాంతి తీసుకుందాం అని ఆ చెట్టు కిందే పడుకుని ఉంటాడు. సుందర్ మాత్రం కొంచెం కూడా పని చేయకుండా రోజు కూర్చుని భోజనం గట్టా తిని తర్వాత మళ్ళీ అలాగే పడుకునేవాడు. ప్రతిరోజు రేపు చేద్దామని అనుకుని రోజు కూడా పడుకుని తిని ఇలా రోజు చేసేవాడు. ఒకరోజు సుందర్కి ఒక ఆలోచన వచ్చింది, బాతుకి బంగారపు రంగు వేయాలని. అప్పుడు అలా బంగారపు రంగుని బాతుకి వేశాడు. ఈ నెల రోజుల్లో ఆనంద్ మాత్రం నాన్నగారు చెప్పినట్టు కష్టపడి పంట పొలాన్ని చాలా బాగా చూసుకున్నాడు. రోజులో చాలా తక్కువ సమయం పడుకొని ఎక్కువ సమయం పనిచేస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి బాతు రంగు చూసుకుంటూ ఉండేవాడు. నేను ఇంత శ్రమ పడుతున్నాను కదా, అయినా నా బాతు రంగు ఎందుకు బంగారంలా మారట్లేదు అని అనుకునేవాడు. అన్నదమ్ములిద్దరికీ కూడా పంట చేతికొచ్చే సమయం అయ్యింది. పంట డబ్బుల్ని తీసుకుని బాతులను కూడా తీసుకుని ఇద్దరు అన్నదమ్ములు ఇంటికి వెళ్ళారు. తల్లిదండ్రులు కూర్చుని ఉండగా అన్నదమ్ములు ఇద్దరు కూర్చున్నారు. అప్పుడు చిన్న కొడుకు బాతుని అమ్మ చేతిలో పెట్టి, ఇదిగోండి నా బాతు బంగారపు రంగులో మారలేదు అంటే నేను పెద్దగా కష్టపడలేదు. నాకు తెలిసి అన్నయ్య బాతు బంగారపు రంగులోకి మారింది అంటే అన్నయ్య బాగా కష్టపడి ఉంటాడు. బాధ్యతని అన్నయ్యకి అప్పచెప్పండి అని చెప్తాడు. అప్పుడు పెద్ద కొడుకు, ఇదిగోండి నా బాతు బంగారపు రంగులోకి మారింది. నేను చాలా కష్టపడి పనిచేశాను, అందుకే నా బాతు బంగారపు రంగులోకి మారింది అని చెప్తాడు. అప్పుడు తండ్రి ఇలా అంటాడు, అసలు మన ఇంటి దగ్గర మాయా బాతే లేదు, బంగారపు రంగులోకి మారే బాతే లేదు, నేను కావాలనే అలా చెప్పాను అని తండ్రి అంటాడు కోపంగా. మీ ఇద్దరిలో ఎవరు నిజాయితీగా ఉంటారా అని తండ్రి అనేసరికి సుందర్కి భయమేస్తుంది. చిన్న కొడుకు, ఇదిగోండి నాన్నగారండి పంట డబ్బులు చాలా బాగా వచ్చినాయండి ఈసారి మునుపు కన్నా అని చెప్తాడు. పెద్ద కొడుకేమో, నాన్నగారండి ఆనంద్ కన్నా నా పంట డబ్బులే ఎక్కువ వచ్చినాయండి అని చెప్తాడు. అప్పుడు తండ్రి సుందర్ని కోపంగా చూస్తాడు. నీకు డబ్బులు ఎలా వచ్చినాయో నాకు తెలుసులే, నిన్న మన ఊరి పెద్ద మనిషిని నేను కలిశాను, నీవు ఏమి చేసావో అతను చెప్పారు. ఇలా కోపంగా అనేసరికి తండ్రి సుందర్కి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోతాడు. తండ్రి ఇలా అంటారు, పొలం మొత్తం బాధ్యతని తమ్ముడైన ఆనంద్కి అప్పచెప్పుతున్నాను అని చెప్తాడు. అప్పుడు చిన్నవాడు, సరేనండి మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలా అంటాడు. పెద్దవాడైన సుందర్ ఇలా అంటాడు, నన్ను క్షమించండి నాన్నగారండి, మళ్ళీ ఎప్పుడూ ఇటువంటి తప్పు నేను చెయ్యను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైందండి. ఇంట్లో పెద్ద కొడుకుగా ఉండి నేను తమ్ముడికి చెప్పవలసింది పోయి నేనే పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి అని ప్రాధేయపడతాడు. అప్పుడు తండ్రి ఇలా అంటారు, నీవు కష్టపడి ఉంటే పొలం బాధ్యత నీదే అయి ఉండేది, కానీ నీ బద్ధకానికి అబద్ధాలు కూడా తోడయ్యాయి అని అంటారు తండ్రి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఏ పనైనా చేసేటప్పుడు ఎదుటి వాళ్ళని మోసం చేస్తే ఫలితం అప్పుడు కనిపిస్తుంది, కానీ తర్వాత మాత్రం మనం పూర్తిగా మోసపోతాం. ఇప్పటికైనా సరే కష్టే ఫలి. ఇలాంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేద్దాం మర్చిపోకండి. శ్రీరామ రక్ష.